ఫ్రెండ్స్ నమస్కారము. ఈరోజు నేను డిఫరెంట్ బోర్డు చూపిస్తాను. అమెరికాలో అర్థం తెల్లగా అర్థం నల్లగా ఉంటాయి. చాలా విశేషంగా ఉంటాయి. ఇవి చాలా బాగుంటాయి. మై డిస్కవరీ ఛానల్ అయిపోద్దు. చూడండి ఈ బాత్ కోడ్లో నీళ్ళ మునిగే కోడ్లో కలర్గా ఉండయిపోద్దు. అవి ఉండవి, ఇప్పుడు ఇవి ఉండవు. భలే బాగుండవు. చూడండి డిఫరెంట్గా ఉంటుంది. ఈ బర్డ్స్ అర్థము తెల్లగా అర్థం నల్లగా ఉన్నాయి. అంటే ఎవరికి సిక్కేలే. ఇవి ఏమైనా పులుగ పుట్ర ఏరుకొని పారాడుతూ ఉంటాయి. ఎవరి మీద ఆధారం పడేలేదు. ఎవడును 3 కాసులు ఇచ్చి వాటికి మేతేసేవాళ్ళు లేదో ఎదురు చూసేలే. మనము ఇట్లా బతకాలి. మనకు దేవుడు చెయ్యి కాళ్ళు గట్టిగా ఇచ్చింటాడో, బుద్ధి జ్ఞానం ఇచ్చింటాడో, వాడిని ఉపయోగం చేసుకొని ఎవరు కూడా ఏమారకుండా జనాలు మోసం చేస్తారంటే వాళ్ళని వాళ్ళ దగ్గర హుషారుగా బతకాల. మనం 32 పండ్లు మన నేలకి ఎట్లుంటుందో అట్లా బతకాల మనం సమాజంలో. లేకుంటే మనమే బాధపడిపోతాం. ఇట్లా వాళ్ళకి సహాయం చేస్తామా, ఇట్లా వాళ్ళ స్నేహితం చేస్తామా, ఇట్లా వాడే అమ్మరిచ్చినా అని ఉంటాము. ఈ పక్షులు బతికినట్లా, జంతువులు బతికినట్లా అవే స్వయార్జితంగా అంటే బతుకుతూ ఉన్నాయి. చూడండి, ఈ పక్షులను చూసి మనం నేర్చుకునేలా ఇట్లా మాటలు చెప్తూ ఉంటాను. నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన భారతదేశంలో ఇట్లంతా ఉండాలా, ఇట్లంతా బతకాలని, నాకు ఒక భారతీయులకు ఒక మెసేజ్ పెట్టాలని, నా స్నేహితులకి, నా బంధువులకి, నా జనాలకి ఒక మెసేజ్ పెట్టాలని నేను ఈ పక్షుల్ని ఉదాహరణగా చూపించుకొని మీకు ఈ వీడియో చేస్తున్నాను. అందరూ బాగుండాలా, ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలా. ఈ పక్షులు బతికినట్లుగా బతికితే మనము ఎవరి మీద ఆధారం పడకుండా ఉంటే చాలా బాగుంటాము, ఆరోగ్యంగా ఉంటాము, మానసికంగా సంతోషంగా ఉంటాము. చేతులు అయినంత మాత్రము 10 జనానికి హెల్ప్ చేయండి. నేచర్ని వచ్చింది ధ్వంసం చేయొద్దండ, నేచర్ని కాపాడండి, ధ్వంసం చేయొద్దండ. చాలా ఇంపార్టెంట్ ఇది. జై భారత్ మాత.